బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. సో థ్యాంక్ యూ నవీన్. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ కొంత ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతోంది. సో ఇప్పటివరకు అందినటువంటి సమాచారం మేరకు ఉదయం 9:30 గంటల ప్రాంతానికి 10.2% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈసారి పోలింగ్ శాతం అంటే ఉప ఎన్నిక కాబట్టి కొంత పోలింగ్ శాతం మెరుగవుతుంది, పోలింగ్ శాతం పెరుగుతుంది అనేటువంటి ఆశాభావంతో ఎన్నికల అధికారులు ఉన్నారు. సో ఇప్పటి వరకు కనుక జరిగినటువంటి అంటే 2014 కానీ 2018 కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక చూస్తే సో ఎక్కడ కూడా 47% మించి పోలింగ్ ఎన్నడూ కూడా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదు కాలేదు. ఇక లోక్సభ ఎన్నికల సందర్భంగా కనుక చూస్తే కేవలం 44-45% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతూ వచ్చింది. సో గడిచిన ఎన్నికల్లో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47.58% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఉప ఎన్నిక కావడం, ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎంటైర్ తెలంగాణ రాజకీయం అంతా కూడా జూబ్లీహిల్స్లోనే ఫోకస్ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో సో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి అంటే జూబ్లీహిల్స్లో నివాసం ఉండి ఇతర ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదా ఇతరత్ర పనులు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సినీ కార్మికులే కావచ్చు, లేదా మైనార్టీలకు సంబంధించినటువంటి మైనార్టీలు కావచ్చు. సో వీళ్ళందరినీ కూడా ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి సో జూబ్లీహిల్స్కు తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయించేటువంటి పనిలో అన్ని పార్టీలు కూడా గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్నాయి. సో చూడాలి, మొత్తం మీద ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కాబట్టి సో ఈ 6 గంటల సమయానికి ఎంత పోలింగ్ నమోదవుతుంది అనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లాగానే 50% లోపుగానే పోలింగ్ కనుక నమోదై ఉంటే సో ఫలితం ఒక రకంగా ఉంటుంది. కానీ 50%కి మించి పోలింగ్ నమోదై అది 60%, 65% దాకా కనుక పోలింగ్ కనుక పోతే సో విజయావకాశాల పట్ల మాత్రం అన్ని పార్టీల్లో ఒకంత ఉత్కంఠ అయితే నెలకొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో కనుక చూస్తే 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. సో దీంట్లో మెజారిటీగా కనుక చూస్తే బీసీలు 1,40,000 మంది ఉన్నారు, అలానే మైనార్టీలు 1,28,000 ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 2.5 లక్షల మంది 2,65,000 మంది కేవలం ఈ బీసీ అలానే మైనార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లే ఉన్నారు. సో మైనార్టీల ఓట్ల విషయంగా చూస్తే సో కాంగ్రెస్ పార్టీ ఎంతో హోప్స్ పెట్టుకుంది మైనార్టీల విషయంలో. ప్రధానంగా జూబ్లీహిల్స్లో 7 డివిజన్లు ఉంటాయి. సో దాంట్లో బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు. సో ఈ 3 డివిజన్లలో ఎక్కువగా మైనార్టీలు ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1,30,000 మంది మైనార్టీ ఓటర్లలో సింహభాగం ఈ 3 డివిజన్లలోనే ఉంటారు. కనుక ఈ 3 డివిజన్లలో పోలింగ్ ఏ మేరకు నమోదవుతుంది అనేటువంటిది కూడా ఒకంత గెలుపు ఓటంల మీద అంచనాలు వేసుకునేటువంటి అవకాశం అన్ని పార్టీలకు ఉంటుంది. కాబట్టి మైనార్టీలను ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ అంటే పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే అన్ని పార్టీలు చేస్తున్నాయి. సో మైనార్టీల ఓట్ల మీద ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాయి. సో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం పెరుగుతుంది, ఖచ్చితంగా పెరిగేటువంటి మైనార్టీ ఓట్లన్నీ కూడా తమకే అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఓవరాల్గా కనుక చూస్తే ఈ 7 డివిజన్లలో ఇప్పటి వరకు నమోదైనటువంటి పోల్ పర్సెంటేజ్ 10.2%. సో ఇది 9:30 గంటల సమయానికి ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ అన్ని డివిజన్లలో మన ప్రతినిధులంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులంతా కూడా ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ కవరేజ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. కొన్ని ప్రాంతాల్లో కొంత ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది, పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లే కావచ్చు, అక్కడ పోలింగ్ బూతుల దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఘర్షణ పడడం కావచ్చు, ఇట్లాంటి చెదురుమదురు సంఘటనలు అయితే జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కానీ లేదా దాడులు కానీ ఇట్లాంటివి అయితే ఇప్పటివరకు జరగలేదు. సో మరోవైపు పోలీసులు కూడా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి సో 2 రాష్ట్రాల చూపు అంతా కూడా హైదరాబాద్ మీద, ముఖ్యంగా జూబ్లీహిల్స్ మీదనే ఉంది కాబట్టి సో పోలీసులు అలానే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జూబ్లీహిల్స్ మీద పూర్తిగా ఫోకస్ చేశారు. సో ఈసారి ఎన్నడూ లేని విధంగా డ్రోన్లతో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటారు, పహార కూడా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముందుగా మనం యూసఫ్గూడకి వెళ్దాం. సో యూసఫ్గూడలో సో అక్కడ కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీతను పోలీసులు పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి ఆమెతో పాటుగా మిగతా కార్పొరేటర్లు కూడా ఆందోళన చేశారు. సో అక్కడ యూసఫ్గూడలో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందాం.